ఆవిడకి ఫిబ్రవరి మంత్లో సో ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ అని ఒకసారి వెళ్ళి చూపించడం వల్ల తప్పు లేదు కదా. సో మేబీ ఇఫ్ ఇట్ గెట్స్ బెనిఫిటెడ్ ఫర్ అస్. పునర్జన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల బూస్టర్ డోసెస్ కూడా ఉంటాయి కదా మనకు అందులో. వాటి వల్ల ఏమైపోయిందంటే డెఫినెట్లీ వి ట్రస్ట్ దిస్ పునర్జన్ ఆయుర్వేదిక్ మెడిసిన్. సో ఇట్ హ్యాస్ హెల్ప్ హర్ ఎ లాట్. నా పేరు దివ్యశ్రీ. సో మా అత్తగారి పేరు సూర్యకుమారి. ఆవిడకి ఫిబ్రవరి మంత్లో సో ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ అని డిసైడ్ అయింది బేస్డ్ ఆన్ ద రిపోర్ట్స్ అండ్ ఆల్. సో ఆ తర్వాత సో యాజ్ యూజువల్ మేము కూడా నార్మల్ హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయించాము. సో వాళ్ళు కీమోస్ అన్నారు, తర్వాత సర్జరీ, రేడియేషన్ థెరపీ అని చెప్పారు. సో అదే టైంలో సో వన్స్ వీ డిసైడెడ్ టు గో విత్ దట్ పాత్. సో సేమ్ టైంలో మాకు ఏంటంటే మా రిలేటివ్స్లో ఒకరి ఫ్రెండ్ బ్రెయిన్ క్యాన్సర్ వల్ల ఆయన సఫర్ అయ్యారనమాట. సో ఆయనది కీమో అవన్నీ అయిపోయాక సో లైఫ్ స్పాన్ 6 months అనే చెప్పారు ఆయనకు. ఆ తర్వాత ఆయన ఏంటంటే ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నారనమాట. ఇక్కడ పునర్జన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నాక నౌ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 1.5 years. హీ సర్వైవింగ్ హిస్ లైఫ్ లైక్ నార్మల్ మనం ఎలా అయితే సర్వైవ్ అవుతున్నామో హీస్ ఆల్సో సర్వైవింగ్ లైక్ దట్. సో అప్పుడు అనిపించింది మాకు కూడా ఓకే ఒకసారి వెళ్ళి చూపించడం వల్ల తప్పు లేదు కదా. సో మేబీ ఇఫ్ ఇట్ గెట్స్ బెనిఫిటెడ్ ఫర్ అస్. సో అనేసి ఒకసారి కీమోస్ అక్కడ స్టార్ట్ చేసి కూడా ఇక్కడికి వచ్చాము. కీమో అయిన నెక్స్ట్ డేనే ఇక్కడికి తీసుకొచ్చాము రిపోర్ట్స్ అవి సో డాక్టర్ గారు చూశాక ఓకే ఏం పర్లేదు, సో మీరు అది కంటిన్యూ అవుతూ సర్జరీ వరకు అది అలోపతికి వెళ్ళండి, సర్జరీ తర్వాత సో యూ కెన్ కంటిన్యూ ఓన్లీ ఆయుర్వేదిక్ అని అన్నారు. సరే ట్రై చేద్దాము, బెనిఫిట్స్ ఉంటే బెస్టే కదా సో అన్నట్టుగా మేము ఇది కూడా స్టార్ట్ చేసాం అనమాట. ఆ తర్వాత మేబీ బికాస్ ఆఫ్ దిస్ ఆయుర్వేదిక్ మెడిసిన్, సో పునర్జన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల బూస్టర్ డోసెస్ కూడా ఉంటాయి కదా మనకు అందులో. వాటి వల్ల ఏమైపోయిందంటే సో తనకు ఆ ఎనర్జీ అన్నది షీ యూస్ టు రీగెయిన్ ఇట్ క్విక్లీ. సో దానివల్ల సో తన నార్మల్ డైలీ యాక్టివిటీస్ తను ఎక్కువ డిపెండెన్సీ లేకోకుండా తను మేనేజ్ చేసుకునేదాన్ని. ఆఫ్టర్ 4 కీమోస్ తర్వాతనే మనకి ట్యూమర్ డిజపియర్ అయిపోయిందని అన్నారు డాక్టర్స్. దెన్ రిపోర్ట్స్ మ్యామోగ్రామ్ అదంతా చూస్తే సో మేజర్ పార్ట్ సో ఈవెన్ హర్ ట్యూమర్ సైజ్ ఈజ్ బిగ్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ఎ లెమన్ సైజ్ వెన్ వీ ఐడెంటిఫైడ్ ఇట్. సో అది ఆ 8 కీమోస్ అయిపోయేటప్పటికి సో ఈవెన్ మ్యామోగ్రామ్ చేయించినప్పుడు ఇట్స్ లైక్ ఏ థిన్ లేయర్ లాగా ఉందన్నమాట. సో ఐ డోంట్ థింక్ ఓన్లీ విత్ అలోపతి కీమోస్ ఇట్ వుడ్ రెడ్యూస్ టు సచ్ ఎ లాట్ మైనర్ థింగ్ అన్నది. సో డెఫినెట్లీ వీ ట్రస్ట్ దిస్ పునర్జన్ ఆయుర్వేదిక్ మెడిసిన్. సో ఇట్ హ్యాస్ హెల్ప్ హర్ ఎ లాట్. సో ఇదే ఫస్ట్ టైం తీసుకొచ్చాము మా అత్తగారిని ఇక్కడ హాస్పిటల్కి. సో డాక్టర్ గారికి ఒకసారి చూద్దాము, నెక్స్ట్ రేడియేషన్ థెరపీ అంటున్నారు, డెసిషన్ తీసుకుందాం అని వచ్చాను. సో వీ వాంటెడ్ టు గో విత్ హిస్ డెసిషన్ బికాస్ వీ హ్యావ్ సీన్ ఎ లాట్ ఆఫ్ పాజిటివ్నెస్ ఇన్ దిస్. సో క్యాన్సర్ ఈజ్ పెద్ద మేజర్ లాగా తీసుకున్నాం కానీ బట్ వెన్ షీ హెస్ గాన్ త్రూ ద ట్రీట్మెంట్ అలాంగ్ విత్ దిస్ మెడికేషన్, ఆయుర్వేదిక్ మెడికేషన్, షీ వాజ్ ఏబుల్ టు సర్వైవ్ అండ్ విత్ స్టాండ్. సో వీ స్ట్రాంగ్లీ రికమెండ్ దిస్ పునర్జన్ ఆయుర్వేదిక్ మెడిసిన్. సో ప్లీజ్ మీరు అది తీసుకుంటూ కూడా ఇది తీసుకోవడం వల్ల ఏంటనంటే పేషెంట్ అన్న వాళ్ళు ఏంటంటే సో వాళ్ళు కంప్లీట్ డిపెండెంట్ అయిపోకుండా సో వాళ్ళ ఇమ్యూనిటీ అన్నది దే విల్ రీగెయిన్ ఇట్ క్విక్లీ అండ్ దే కెన్ డూ దేర్ ఓన్ యాక్టివిటీస్. సో డిపెండెన్సీ తగ్గిపోతుంది. సో ఈవెన్ ఫ్యామిలీ పీపుల్ విల్ గెయిన్ కాన్ఫిడెన్స్ విత్ దెమ్. ఓకే సో ఓకే నయం అయిపోతుంది, సో దే విల్ బీ బ్యాక్ సూన్ అన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చేస్తుంది. సో వీ స్ట్రాంగ్లీ రికమెండ్. థ్యాంక్ యూ.